హాయ్ గాయ్స్, సంధ్య థియేటర్ ఇష్యూ అయితే కాంచి మొదలుపెట్టి ఇది ఎక్కడికో తెగేలాగా ఉంది. ఒక్కొక్క పాయింట్ ఫస్ట్ కాంచి ఒక్కొక్క పాయింట్ మనం వివరించుకుందాం వద్దాం. పుష్ప సక్సెస్ మీట్ లో గౌరవనీయులని పలకరాక మన అల్లు అర్జున్ని రేవంత్ అన్న పేరు మర్చిపోయాడని ఒక పోర్ట్రేట్ అయితే నడిచింది. 2 మీటింగ్ లో మన కేటీఆర్ అన్న సీఎం పేరు మర్చిపోయిండు అని ఒక మాట్లాడారు. దానివల్ల ఇంటర్నెట్ లో అది వైరల్ గా మారిపోయింది. అలాగే మన రేవంత్ అన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ లో పోయినప్పుడు అక్కడ అడిగితే అక్కడ మీ పేరు మర్చిపోవడం వల్ల అరెస్ట్ చేసిరని మన రేవంత్ అన్నని అడిగితే రేవంత్ అన్న అన్నారు అది కాదు, అందరికి చట్టం సమానమని రేవంత్ అన్న అక్కడ చెప్పాడు. దాంతో ఆ విషయం అక్కడ అడగడంతో రేవంత్ అన్ననే కావాలని కుట్ర చేసి అల్లు అర్జున్ అరెస్ట్ చేపించాడని అందరు అనుకునేలాగా పోర్ట్రేట్ అయింది ఒక విషయం. అయితే రీసెంట్ గా మొన్న అసెంబ్లీలో ఈ చర్చ ఇలా తీశాడు. ఇది రాంగ్ గా పోర్ట్రేట్ అవుతుంది. ఈ విషయం ఏది నిజమో చెప్పండి అంటే మన రేవంత్ అన్న అప్పుడు చెప్పాడు. రేవంత్ అన్న ఏం చెప్పిండో అందరికి తెలుసు, అందరు చూసే ఉంటారు. మళ్ళీ ఈ టాపిక్ తీయాలదలుచుకోలే. నెక్స్ట్ వచ్చేసి అల్లు అర్జున్ అన్న ప్రెస్ మీట్ పెట్టిండు, అలా 2-3 తప్పులు మాట్లాడిండు. దాన్ని బట్టి కొన్ని వీడియోలు బయటకు వచ్చి అందరు చూసే ఉంటారు. అదొక వీడియోలు. మళ్ళీ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఒక 10 నిమిషాల వీడియోని అయితే వదిలారు. వాళ్ళు కూడా ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ ఇంటి మీద అయితే దాడి జరిగింది. అలా దాడి చేయడం మాత్రం చాలా రాంగ్. పూల కుండీలు పలగొట్టారు, అన్ని చేశారు. కానీ ఇలా చేయడం మాత్రం చాలా కేసు నడుస్తుంది, కోర్టులో కేసు ఉంది. ఇలా చేయడం మాత్రం చాలా రాంగ్. ఈ అన్ని విషయాలు విన్న తర్వాత నాకు ఒకటి అనిపిస్తుంది, నా ఒపీనియన్ నేను చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్, సెకండ్ పాయింట్ దీన్ని రాజకీయంలో తీసుకురావడం. కోర్టులో కేసు నడిచినప్పుడు అల్లు అర్జున్ లాయరు నిందంతా పోలీసు వాళ్ళదే అన్నట్టు చెప్పకుండా చెప్పేశాడు. దానివల్ల పోలీసు వాళ్ళు మా మీద నిందపడొద్దు అనే దాంతో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఒక 10 మినిట్స్ వీడియో అయితే వదిలేరు. రేవంత్ అన్న మాట్లాడిన తర్వాత దానికి తర్వాత కొన్ని గంటల్లోనే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ఇది చాలా పెద్ద తప్పు చేసిన అన్న మాత్రం. అల్లు అర్జున్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే అక్కడ జరిగింది ఒక అనుకోకుండా ఇన్సిడెంట్ జరిగింది, దానివల్ల నాకేం సంబంధం లేదనేది అల్లు అర్జున్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ. అక్కడ అల్లు అర్జున్ అన్న ఎందుకు వెళ్ళాడంటే ప్రెస్ మీట్లో ఒక చెప్పాడు అల్లు అర్జున్ అన్న, నేను వెళ్తుంటే పోలీసు వాళ్ళు రోడ్ క్లియర్ చేస్తుంటే పర్మిషన్ ఉందేమో అనుకున్నాడు మన అల్లు అర్జున్ అన్న. పోలీసు వాళ్ళు మేము ఉన్నదే 10 మంది కానీ కంట్రోల్ చేయలేస్తాంలే అనుకున్నాం, ఇంత ఇన్సిడెంట్ జరుగుతుందని మేము అనుకొని వచ్చిండిగా ఎట్లయినా క్లియర్ చేద్దాం అన్నట్టు క్లియర్ చేసి పంపించారు. కాకపోతే బౌన్సర్స్ అడ్డగోలు విసరడం వల్ల, సెకండ్ బాల్కనీ గేట్ మోయడం వల్ల ఓవర్ క్రౌడ్ అయ్యి ఈ సంఘటన జరిగిందని పోలీసు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను అనుకున్నది ఏమనుకుంటున్నా అంటే ఇదంతా విషయం జరుగుతుందిగా, ఇది జరగకుండా ఉండడానికి ఇదొక్కటి చేస్తుంటే అల్లు అర్జున్ అన్న అసలు ఈ విషయం ఇక్కడ దాకా వచ్చేదే కాదు. నెక్స్ట్ డేనే వెళ్ళి వాళ్ళని కలిసి ఓదార్చి ఆ కుటుంబానికి ఒక ఓదార్పునిచ్చి వాళ్ళకి ఇంతో అంతా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అంతా నేను చూసుకున్నాను ఒక భరోసా ఇస్తే ఈ విషయం ఇక్కడ దాకా వచ్చేదే కాదని నా అభిప్రాయం. మీరు కూడా ఇలా అనుకుంటే కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.